నెంబర్ 2 సంసోన్. మామూలు బలమా? అమ్మో ఎంత బలం! ఎగురొచ్చిన సింహాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చడమే మన వల్ల కాదు. మేకతోలు అంత గట్టిగా ఉంటుంది. స్తోత్రం. మేక పిల్లని చీల్చడమే మన వల్ల కాదు. సింహం ఎగురొచ్చే సింహాన్ని పట్టుకొని మళ్ళీ ముందు పోతున్న తల్లిదండ్రులకు సౌండ్ కూడా వినపడకుండా చీల్చవతల పడేశాడు. స్తోత్రం. పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. మామూలు కార్యాలు కాదు. మనం ఒక నక్కను పట్టుకోవటమే చేత కాదు, 300 నక్కలను తెప్పించి వాటి తోకలకి దివిటీలు కట్టి ఫిలిస్తీన్లు చీలని తగలబెట్టించాడు. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం బూడి చేసి పెట్టాడు. మామూలు కార్యాలు కాదు. శాంసన్ చేసిన కార్యాలు మామూలు కార్యాలు కాదు. అంత పెద్ద దేవాలయం దాగోను గుడి, ఆ స్తంభాలు పట్టుకొనే దాదాపు 5000 మంది పైన ఉన్నారు. గుడి మీద అయితేనే, గుడిలో అయితేనే స్తంభాలు పట్టుకొని నేను ఫిలిస్తీన్లు ఒక్కసారి చనిపోదాం కాక వంగితే మొత్తం గుడి కూలిపోయింది. అంత బలం. మళ్ళీ మీరు నెట్లో చూస్తే మీకు సొలొమోన్ని కండలు తిరిగిన వీరుల్లా చూపిస్తారు. కండలు మెలిదిరిగిన వీరుల్లా చూపిస్తారు. ఫోటోలు అట్ట గీశారు. నిన్ను చెప్పనా, పొరపాటును కూడా అట్లేడు సంసన్. అట్లేడు సంసన్. అట్టుంటే ఫిలిస్తీన్లు ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాడు. అట్ట కనపట్టల్లా మనిషి. నీలాగా నాలాగా ఉన్నాడు. ఒంటమేమో అంతే ఉన్నాడు, మామూలుగా. కానీ చేసే పనులేమో పట్టణపు ప్రాకారపు తలుపులు అంటే మామూలుగా ఉంటాయా? అడ్డకమ్మితో సహా బిక్కొని పోయాడు. స్తోత్రం. మొత్తం ఓడబెరికి తీసుకొని పోయాడు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? పట్టణంలో ఉన్నాళ్లే, ప్రాకారపు తలుపులు వేసేసాం, బిడ్డ లోపల చిక్కాడు, ఈ దెబ్బతో అయిపోయాడు అనుకున్నారు. ఈ నైట్ తెల్లారి నాకు పట్టుకుందాంలే వేటాడి, కాంపౌండ్ తలుపులు వేసేసాక లోపల ఉన్నాడుగా అనుకున్నారు. వాళ్ళు మేలుకునేసరికి తలుపులు లేవు. తీసుకుని వెళ్ళాడు. ఈ తలుపులు అంటారా నన్ను ఆపేదని. వాళ్ళకి అర్థం కాల. అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, ఇంత పెద్ద పనులు ఎట్ట చేస్తున్నాడు రా. అప్పుడు దెలీలాని పట్టుకున్నారు. ఇతని గొప్ప బలం ఎందులో ఉందో మాకు అర్థం కావటంలో నువ్వు చెప్పమ్మా అని దెలీలాని పట్టుకున్నారు. ఎందుకంటే దెలీలా సంసన్ వీక్ పాయింట్. స్తోత్రం. అరే పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకెళ్లి కొండల మీద పెట్టినంత బలం కలిగినోడు, ఎగిరొచ్చే సింహాన్ని అలాగ పట్టుకొని చీల్చినోడు, గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కుప్పలుగా చంపినోడు, స్త్రీని జయించలేకపోయాడేంది? ఎంత దారుణం అంటే ఆ ఒళ్ళో తలబెట్టి నిద్రపోతున్నాడు బిడ్డ. శుభ్రంగా గుండు గీసింది. స్తోత్రం. ఆడవాళ్ళని తిట్టట్లేదమ్మో, నేను తెలియలేవారని చెబుతున్నాను. నేను వాళ్ళు నాకెళ్ళి ఎగాదేగా చూస్తున్నారు. అందుకని నేను జయించలేకపోయాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సొలొమోను కలిగి ఉన్న బలం అతన్ని ఆత్మీయంగా కూడా బలంగా ఉండేటట్టు చేసిందా? జస్ట్ శూర కార్యాలకు మాత్రమే ఆ బలము అనే వరం పనిచేసింది తప్ప తన పరిశుద్ధ జీవితానికి ఆ వరం పనిచేయలా. ఇది గుర్తుపట్టాలి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి నాకు వరం ఉందిలే అంటే వరం పరిచర్య అవసరానికి మాత్రమే ఉపయోగపడేది తప్ప నీ ఆత్మీయ జీవిత బలాభివృద్ధికి నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా అడిగి ఆత్మను పొందుకోవాల్సిందే, శక్తిని పొందుకోవాల్సిందే. దానికోసం సపరేట్గా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. అది విషయం.